యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను ముఖ్యంగా పసుపు హార్వెస్టింగ్ చేశాం మా ఇంట్లో. కుండీల్లోనే సరదాగా పెంచుకుంటూ ఫేస్‌కి చక్కగా అప్లై చేసుకోవడం నాకు అలవాటు. ఈ సంవత్సరం కూడా చేసినవన్నీ జాగ్రత్తగా తీశాను. దాంతో పాటుగా అసలు పసుపును మనం ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకంత విలువిస్తున్నాము అన్న విషయం నాకు తెలిసిన 2 విషయాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. నిజానికండి త్రిపురాసుర సంహారంలో త్రిపురాసురుల్ని సంహరించడం కోసం 3 పురాలని వారు ఆ రాక్షసులు ముగ్గురు కలిపి ఒకే లైన్ మీదకొచ్చినప్పుడే ఈశ్వరుడు వాళ్ళని సంహరించగలుగుతాడండి. అందుకని పరమేశ్వరుడు నంది సహాయం తీసుకున్నాడు. నిజానికి ఈ కథ అందరికీ తెలుసు కాబట్టి జస్ట్ నేను పైపైనే చెప్పాలన్న ఉద్దేశంతో తెలియచేస్తున్నాను. ముగ్గురిని 3 పురాలు ఒకే లైన్‌లో రావడం కోసం నందీశ్వరుడి సహాయం తీసుకున్నప్పుడు నందికి 3 కొమ్ములు ఉండేవంటండి అప్పటి వరకు. ఆ 3 కొమ్ముల మధ్యలో కదలకుండా ఆయన పట్టుకున్నాడంటండి ఈ 3 పురాలని. ఆ టైంలో పరమేశ్వరుడు బాణం ద్వారా ఒకేసారిగా రాక్షసుల్ని సంహరించడం జరిగింది. అప్పుడు అవి సంహరించినప్పుడు ఒక్క పురానికి మధ్యలో ఉన్న కొమ్ముకు తగిలి దాంతో పాటుగా ఆయన కొమ్ము వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోయినప్పుడు అది మట్టిలో కలిసిపోయి నందీశ్వరుడికి రక్తం కారిందంటండి. అప్పుడు పరమేశ్వరుడు చూసి ఒక మంచి కార్యంలో నువ్వు సహాయం చేసి నువ్వు కొమ్మును పోగొట్టుకున్నావు కాబట్టి ఆ కొమ్ములు పసుపు కొమ్ములుగా ప్రసిద్ధి చెందుతాయి. ప్రతి శుభకార్యానికి వాటికి ఎంతో విలువ. ఏ శుభకార్యం జరగాలన్నా పసుపు లేకుండా దాంతో పాటుగా ఔషధి గుణాలు కూడా ఉండి ఎవరైతే ఈ పసుపుని వాడుకుంటారో వాళ్ళకి కొన్ని మంచి జరుగుతుంది అని చెప్పేసి శుభకార్యాలకి అని మంచి వరాన్ని కింద ఇచ్చారంటండి నందీశ్వరుడు. ఆ కొమ్ములే ఈరోజు మనం పసుపు కొమ్ములుగా ప్రతి శుభకార్యంలోనే వాడుతున్నామని చెప్పేసి నాకు ఒక పండితులు వారు తెలియచేశారండి. నిజానికి వారి వాయిస్లో వినిపించాలని కోరుకున్నా కూడా పెద్దదైపోతుంది. వీలైతే కావాలి అని ఎవరైనా అడిగితే వారు చెప్పిన స్టోరీ వారి వాయిస్లోనే ఇంకొక వీడియో కింద మీకు తయారు చేపిస్తానండి. ఇప్పుడైతే కుండీల్లోనే చక్కగా పెంచేసుకుంటూ నిజానికి నేను అబ్జర్వ్ చేసుకున్నది ఏంటంటే ఏజ్ రింకిల్స్ అంతా కవర్ చేస్తుందండి పచ్చి పసుపు. మళ్ళీ ఎండబెట్టిన తర్వాత అయితే దాని క్వాలిటీస్ మారుతున్నాయి, కానీ పచ్చిగా ఉన్నప్పుడు రుద్దుకుని రాసుకుంటే చాలా ఫేస్లో చాలా గ్లో, చాలా తేడా తెలుస్తుంది. మనకి అయినా సుమంగళి ద్రవ్యాల్లో మొదటి ప్లేసే కదా అమ్మవారికండి. కంచి కామాక్షమ్మకి పసుపుతో అభిషేకం చేస్తారండి. ఫస్ట్లో తెలియక ద్రాక్ష రసంతో చేస్తున్నప్పుడు నేను కుంకుమ కూడా చేస్తారు కోసం అని అనుకునేదాన్ని. కానీ తర్వాత ఎవరిని అడిగితే కుంకుమ చేయరండి, ఒక్క పసుపే చేస్తారు, మీరు ద్రాక్ష రసం చూసుంటారని చెప్పేసి వారి కార్తీక్ శాస్త్రి గారు తెలియచేశారు. ఏమైనప్పటికీ అండి పసుపుతో మాత్రం కంచి కామాక్షమ్మకు అభిషేకం జరుగుతున్నప్పుడు ఆ వెలుగులు చూడ్డానికి కళ్ళు సరిపోవండి. వీలైతే వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి అభిషేకంలో పాల్గొనడానికి ట్రై చేయండి అని చెప్పేసి అమ్మ భక్తులకి అందరికీ తెలియచేస్తూ దీంతో పాటుగా నా హార్వెస్టింగ్ కుండీల్లో నేను పెద్దగా కష్టపడలేదు. చక్కగా సింపుల్గా ప్రతి సంవత్సరం ఆ కొమ్మల్నే మళ్ళీ పెంచుకుంటూ నిల్వ చేసుకుంటూ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్ని పౌడరు. ఇంకొకటి ఏంటంటే అండి పచ్చి పసుపు నేను ఇంతకాలం మన విజయవాడ దుర్గమ్మకి గంధం ముట్టి పసుపు రాస్తారని అనుకునేదాన్నండి. అది ఈ మధ్య కూడా కనుక్కుంటే నాకు లేపాక్షిలో అండి గంధాలు చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. కొంచెం తక్కువ క్వాలిటీవి, ఎక్కువ క్వాలిటీవి అవన్నీ నేను అమ్మవారికి తయారు చేసుకునే గంధం కూడా మీకు నేను ఎలా కలుపుతాను ఇవాళ వీలైతే అది కూడా ఒక వీడియో కింద చేయడానికి చూస్తానండి. విజయవాడ దుర్గమ్మ పచ్చటి పసుపులో మెరిసిపోతూ ఉంటారు కదా, అది పచ్చి పసుపు అంటండి. నాకు అక్కడ వేరే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గంధాలే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిపి రాస్తారు అని చెప్తే నేను అప్పటి నుండి అవన్నీ కలుపుకుని మన అమ్మవారికి మన శ్రీహాసిని అమ్మవారికి ఇదంతా గంధం రాసినప్పుడు తయారు చేసుకునేదాన్ని. కానీ ఈ మధ్య తెలిసింది పచ్చి పసుపు అని. అందుకని ఈ సంవత్సరం నేను కొంచెం పసుపు కొమ్మలు వచ్చినాయి, వాటన్నింటినీ జస్ట్ ఉడకబెట్టకుండా
నేనే ఇంట్లో పసుపు పట్టేసి అమ్మకి పచ్చి పసుపు ఈ గంధంలో కలిపి దాచిపెట్టి రాద్దామని అనుకుంటున్నా. నేను చాలా మంది చీరలు తీసుకున్న వాళ్ళకి కూడా అమ్మకి ఇక్కడ అలంకారం చేసిన పసుపు గంధాలు కలిపిన అమ్మకి అలంకరించిందే తీసి పంపిస్తున్నాను. అది ఏ విధంగా వాడుకుంటారంటే అండి, కొంచెం గిన్నెలో నీళ్ళు పోసేసి ఆ గంధం వేసేసి రోజు బయటకెళ్ళినప్పుడు పెట్టుకుంటే చాలా నాకు రోజు వచ్చేస్తుంది కదా, రోజు శ్రీచక్రానికి వాడతానండి. నేను వీలైతే అవన్నీ గంధం తయారు చేసినప్పుడు వీడియోలో నా శ్రీచక్రం గురించిన కథలు మరొక వీడియో ద్వారా తీసుకొస్తాను. కానీ పసుపుతో మాత్రం నేను దాని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వీలైతే అందరూ పెంచుకోండి అని తెలియచేస్తున్నా. మనం పిచ్చి పిచ్చి మొక్కలు ఏవేవో రకరకాలు పెంచుకోకుండా ఈ జస్ట్ పసుపు కొమ్ము ఒక 2 కుండీల్లో పెట్టుకున్నా కూడా మనకి అలా కంటిన్యూస్గా మన లైఫ్ లాంగ్, నేనైతే 7-8 ఏళ్ల నుంచి పైనుంచి అదే తీసుకొచ్చి అలా ఫస్ట్ నుంచి పొలం నుంచి తీసుకొచ్చాం, ఫస్ట్ నుంచి తర్వాత కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి సరదాగా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చానండి. ఇదంతా పస్తురా, వదిలేస్తే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయరా. ఇది పసుపు కదా, కాదు కదా. ఎప్పుడు ఉడకబెట్టుద్ది ఈసారి. ఉడకబెడితే మొలకలు రాకుండా ఉంటేనే ఉడకబెడతారంట. పసుపు ఇది ఎండబెట్టి చేసేసుకోవచ్చు సూర్యారావు. అందరికి తెలియక ఉడకబెట్టి పచ్చి పసుపే మంచిదమ్మా. అమ్మవారికి పచ్చి పసుపు ఇష్టం. అరే అక్కడ వానపాము ఇలా వస్తుంది అనమాట. ఎందుకైనా అన్ని మొలకలు వచ్చేస్తున్నాయి. తీయటం లేట్ అయింది, లేట్ హార్వెస్టింగ్. ఇవి మళ్ళీ దుంపలు మళ్ళీ పెట్టేయచ్చు. ఇవి పెట్టేస్తే మళ్ళీ ఇంకో మొలకలు వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తున్నాయో ఎలా వచ్చేస్తాయి. ఇది మళ్ళీ మొదలు తీసి పెట్టేయచ్చు. ఇలాగ ఇవన్నీ పాకేసుకున్నాం మళ్ళీ. లేట్ హార్వెస్టింగ్ వల్ల ఆ పసుపు ఇలా పాడైపోయింది. అందుకే టైంకి మొక్క ఎండిపోయిన వెంటనే తీసేయాలండి మనం. ఎండిపోయిన తర్వాత ఏకంగా 1 మంత్ దాటేసిన తర్వాత వరకు నేను ఖాళీ లేక తీయలేకపోయాను. అందుకని చాలా వరకు అదృష్టం కొద్దీ బాగానే వచ్చినాయి. అయినా కూడా ఇలా దెబ్బతిన్నవి కూడా చాలానే ఉన్నాయి.
పచ్చి పసుపు. ఇదండి ఈ సంవత్సరం మన పసుపు హార్వెస్టింగ్. ఇదంతా నేను కొన్ని ఫ్రిడ్జ్లో దాచిపెడతాను, కొన్ని ఎండబెట్టి పచ్చి పసుపు చేస్తాను. దీని ఉపయోగాలన్నీ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ చెప్తాను. అయినా కూడా మనం పసుపు లేట్గా హార్వెస్ట్ చేస్తామని చెప్తున్నాను కదా, దానివల్ల జరిగిన నష్టాలు పసుపు కొమ్మలు పాడైపోవడం ఒక ఎత్తండి, ఇవి ఉన్నవేమో ఇగో ఇలాగా మొలకలు వచ్చేసినాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే రైట్ టైంలో హార్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వీడియో ఇంట్లోనే పసుపు పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.